హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. జస్ట్ ఇప్పుడే కొత్త ప్రోమో చూశాను, సెకండ్ ప్రోమో. ఆ ప్రోమో చూసిన వెంటనే వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. ఏంటంటే ఈసారి షాకింగ్ ఎలిమినేషన్ కాదు, రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపిస్తున్నారు. ఎవరినో కాదు, అబ్బాయిని, అదే పెళ్లిచూపుల్ ఫేమ్ అబ్బాయిని పంపిస్తున్నాడు. ఎందుకంటే ఓవరాల్గా ఇక్కడ బిగ్ బాస్లో తను చాలా బిగ్ బాస్ని అవమానించాడంట, అన్వాల్వ్మెంట్ వాడు ఆడాడట, బిగ్ బాస్ని లెక్క చేయకుండా ప్రవర్తించాడంట. తర్వాత వేరే కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ గురించి చెడుగా చెప్పాడంట. ఇంకా సమ్ అదర్ యాక్టివిటీ థింగ్స్ చేశాడంట. బిగ్ బాస్ రూల్స్కి అదే అతిక్రమించి అన్పార్లమెంట్ వాడడం, మిగతాటివన్నీ చేయడంతో అతన్ని ఎలిమినేట్ చేస్తున్నారని చెప్పి ప్రోమోలో చూపించాడు. ప్లస్ ఏంటంటే పక్కన ప్రేరణ, మిగతా ఇద్దరు ముగ్గురు కంటెస్టెంట్స్ రిక్వెస్ట్ కూడా చేశారు. కానీ నాగార్జున గారు బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోతే ఏ కంటెస్టెంట్ అయినా సరే ఎలిమినేట్ అవుతాడు, 100% రెడ్ కార్డ్ ఇస్తారు. లాస్ట్ సీజన్లో ఎల్లో కార్డ్ ఇచ్చారు, కానీ ఈ సీజన్లో గట్టిగానే రెడ్ కార్డ్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తున్నారు కంటెస్టెంట్స్ని. బాగా గట్టిగా ఏంటంటే స్ట్రిక్ట్గా ఉన్నట్టుగా కనపడుతున్నారు బిగ్ బాస్ ఈ సీజన్లో. ఏంటంటే అబ్బాయి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నట్టు కనపడుతుంది. ఎగ్జామ్షన్ ఇస్తారో లేదో అనేది ఈరోజు జరిగే ఎపిసోడ్లో చూడాలి మనం. ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది అతను నెగ్లిజెన్స్గా బిగ్ బాస్ని ప్రతి ఇష్యూ లైవ్లో చూశాను, ప్లస్ ఇదేంటి ఎపిసోడ్స్లో చూశాను. ప్రతిరోజు లైవ్లు కూడా చెక్ చేసుకుంటూ ఉంటాను కదా, అప్పుడప్పుడు దాంట్లో చూశాను. నేను చూసినప్పుడు కొన్నిసార్లు అన్పార్లమెంట్ పాడాడు. తర్వాత బిగ్ బాస్ని అసలు రెస్పెక్ట్ లేకుండా ఇంకా ఉంటాయి కదా వర్డ్స్, అన్వాంటెడ్ వర్డ్స్ వాడడం, అవంతా చేయడం, గట్టిగానే వేసుకున్నట్టున్నాడు. సో దానికి బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ అట్టడం, ఇతని ఈ వీక్ ఎలిమినేట్ చేయడం, లేకపోతే డ్రామా కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే చెప్పలేం. ఎందుకంటే లైవ్ జరిగేంత వరకు, నాగార్జున గారి లైవ్ పడేంత వరకు మనం చెప్పలేము, ఏంది డిసైడ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మనం మిగతా యూట్యూబర్స్ వాళ్ళలాగా గెస్ట్ చేసేంత కెపాసిటీ ఉన్న అయితే కాదు. నేనైతే జస్ట్ నేను చూసింది చెప్పగలుగుతాను అంతే. దాంట్లో ఉన్న గీక్స్ నేను ఏం లేను కాబట్టి. అయితే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈసారి గట్టిగానే ఎలిమినేషన్ అతనే అయ్యేటట్టుగా కనపడుతున్నాడు. మిగతా ఎలిమినేషన్ గురించి మనం ఒక వీడియో చేసి చెప్తాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఈ వాయిస్ ఆఫ్ విష్ణులో మనము కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, అదే బిఫోర్ సోషల్ మీడియా ఎరా. అది కూడా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు ఈరోజు ఏం జరుగుతుంది, ఈరోజు అబ్బాయి ఎలిమినేట్ అవుతాడా లేదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు. ఈరోజు ప్రోమో రిలీజ్ చేశారు బిగ్ బాస్ నుంచి. అది షాకింగ్ ప్రోమోలాగానే కనపడింది. ఏంటంటే ఈ సీజన్లో ఒక వ్యక్తికి రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నారు. స్ట్రాంగ్ గట్టిగానే కౌంటర్ జరిగేటట్టుగా ఉంది. అతను ఎవరో కాదు, అబ్బాయికి ఇస్తున్నట్టు చూపించాడు. అబ్బాయికి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ఎక్స్ప్రెషన్ ప్రోమోలోనే చూపించేశారు మనకు. అతను వేరే కంటెస్టెంట్స్తో బిగ్ బాస్ గురించి లెక్క చేయకపోవడం, మాట్లాడడం, బిగ్ బాస్ని తిట్టడం, బిగ్ బాస్ని అసలు ఈ టాస్క్లు ఎందుకు పెడుతున్నారు, ఆడడానికి పెడుతున్నారు, తిండి తినకుండా ఉండడానికి పెడుతున్నారా, ఇంకా కొన్ని ఫ్యూ వర్డ్స్ వాడాడు. సో దానికి బిగ్ బాస్ చాలా హర్ట్ అయినట్టున్నాడు. సో డిసిజన్ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది యూట్యూబర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, వీడియో క్రియేటర్స్ ఎక్స్పెక్ట్ చేశారు, చాలామంది ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతుంది. ఎందుకంటే అందరూ ఈ సీజన్కి ముందే ఈ వీక్ ముందనే గట్టి ఎలిమినేషన్ జరగబోతుంది, రెడ్ కార్డ్ ఎలిమినేషన్ జరుగుతుందా లేకపోతే నార్మల్ ఎలిమినేషన్ జరుగుతుందా అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేసి ఆలోచించి చెప్తున్నారు రివ్యూస్. కానీ షాకింగ్ ప్రోమో రిలీజ్ అయ్యేటప్పటికి ఏమనిపిస్తుందంట, ప్రోమోలో చూసినట్టు ఈ వీక్ రెడ్ కార్డ్ ఎలిమినేషన్ ఉండేటట్టుగా కనపడుతుంది. అది కూడా ఎవరో కాదు, పెళ్లిచూపులు ఫేమ్ అబ్బాయిని ఈ వీక్లో ఎలిమినేట్ చేస్తున్నట్టు కనపడుతుంది క్లియర్గా. ఎందుకంటే ప్రోమోలో క్లియర్గా చూపించేసాడు, ఇంకా ఆ డౌటే లేదు, క్లియర్గా చెప్పాడు. కానీ ఆ అబ్బాయి రిక్వెస్ట్ చేసుకున్నాడు, సార్ నేను చేసిన తప్పు, ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, ఈసారి కన్సిడర్ చేయండి, నేను నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయను ప్లీజ్ సార్ అని చెప్పారు. కానీ బిగ్ బాస్ యాక్సెప్ట్ చేయలేదు. నా డిసిజన్ ఫైనలే. మిగతా కంటెస్టెంట్స్ కూడా, ప్రేరణ వాళ్ళందరూ, సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కన్సిడర్ చేయండి, అతను ఎలిమినేట్ చేయమాకండి, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం ప్లీజ్ సార్ అంటే, ఆయన ఏం చెప్పాడు, నాగార్జున గారు బిగ్ బాస్ని అవమానిస్తే నేనైతే టాలరేట్ చేయను, ఎలిమినేట్ చేయాల్సిందే, 100% ఎలిమినేషన్ జరగాల్సిందే, దీంట్లో ఎవరైనా ఎక్స్క్యూజ్ లేదు, ఎవరినైనా ఎలిమినేట్ చేసేస్తాం, బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ ఉండాల్సింది, 100% రెస్పెక్ట్ చేయాల్సిందే, మీరు బిగ్ బాస్లోనే కంటెస్టెంట్స్ కదా, మీరు చేయాల్సిందే కదా అని చెప్పేసి అన్నాడు. నాకు లేదు, ఇది ఫైనల్ డిసిజన్, ఎలిమినేట్ చేసేస్తున్నాను అని చెప్పాడు. సో నా ఒపీనియన్ ఏంటంటే ఎలిమినేట్ చేయడం కరెక్ట్. ఎందుకంటే బిగ్ బాస్ అనేది రెస్పెక్ట్ లేకపోతే కంటెస్టెంట్స్ని ఎవరినైనా ఎలిమినేట్ చేయాల్సిందే. ఎలిమినేట్ చేయడం అసలు రెస్పెక్ట్ లేనప్పుడు హౌస్లో ఉండడం ఎందుకు, నా ఒపీనియన్. ఉన్నప్పుడు తీసేయడం కరెక్ట్. సో అలా ఎలిమినేట్ గురయ్యాడు. ఎవరు, అతని పేరు మర్చిపోయానే, ఆ అబ్బాయి పెళ్లిచూపుల ఫేమ్.
సో అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు, మోకాల మీద కూర్చున్నాడు, దండం పెట్టాడు, అన్నీ చేసినా కూడా బిగ్ బాస్ 1% కూడా కనికరం చూపించలే. ఎలిమినేషన్ పక్కా, నువ్వు వెళ్ళిపోవాల్సిందే. రెస్పెక్ట్ లేనప్పుడు నువ్వు అన్ఫిట్ ఇన్ బిగ్ బాస్, డోర్స్ ఓపెన్ అయిపోయినాయి, నువ్వు వచ్చేసే బయటికి క్లియర్గా చెప్పారు నాగార్జున గారు. మిగతా వాళ్ళందరూ బతిమాలను కూడా ఒప్పుకోలేదు. సో నా బట్టి ఏంటంటే ఈ వీక్ గట్టిగా ఎలిమినేషన్ జరిగేటట్టు ఉంది. రెడ్ కార్డ్ ఎలిమినేషన్తో పాటు ఇంకొక ఎలిమినేషన్ ఉంటుందో లేదనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూడాలి, రేపు ప్రోమోలైనా చూడాలి. సో మనం ఈ వీక్ మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ చూడబోతున్నాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ విష్ణు ఛానల్. సో ఈ ఛానల్లో మనం ఇంకొక సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం, బిఫోర్ సోషల్ మీడియా ఎరా. సోషల్ మీడియా ఎరా అంటే బిఫోర్ సోషల్ మీడియా ఎరా ఎవరైతే ఫేమస్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఎంత క్రేజ్ ఉందో అనేది మా 90 కిడ్స్ నాలాంటి వాళ్ళు చూశారు కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్స్, దాని గురించి ఏదైనా ఫుటేజ్ దొరికినా, ఏమన్నా ఫొటోస్ దొరికినా అవన్నీ కూడా డిస్ప్లే చేసి మరి మీకు ఒక కొత్త కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో ఒక వీడియో చేస్తాను. సో దాని ఎంకరేజ్మెంట్ కోసం నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో కామెంట్లో ఏంటంటే ఈరోజు కామెంట్ ఏం చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నిజంగా అబ్బాయి ఈ వీక్లో ఎలిమినేట్ అవుతాడా, లేకపోతే బిగ్ బాస్ కన్సిడర్ చేసి తనని ఎలిమినేట్ అవ్వకుండా ఆపుతాడా అనేది మీరు కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఏదైనా వీడియోలో ఏదైనా అప్గ్రేడేషన్ వస్తే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేసి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.